వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు మార్కెట్ జరిగిన విధానం చూస్తే ఏమనిపిస్తున్నదంటే బేర్ మార్కెట్లో వచ్చేసాం. బేర్ మార్కెట్లోకి వచ్చేసాం. చెప్తారు కష్టాలు కలకాలం ఉండవు అంటారు కదా. బట్ 20th 2020 మార్చి ఏప్రిల్ ఏప్రిల్ తర్వాత ఈ మార్కెట్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు. ఆల్మోస్ట్ పైకి పెరుగుతూ పెరుగుతూ చాలా బాగా పెరిగింది. మనమంతా బుల్ మార్కెటే చూసాం గత 4 సంవత్సరాలు. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు కొంచెం కొంచెం భయభ్రాంతులకి గురవుతూ ఉండొచ్చు. ఆశ్చర్యపోవచ్చు అట్లీస్ట్, ఏంటి ఇలా జరుగుతున్నదని. వాళ్ళకి తెలియదు కదా, బేర్ మార్కెట్లో చూడలేదు కదా. ఇది నేను ఇలాంటి దీన్ని ఏంటంటే బేర్ మార్కెట్ అంటారు. సాగింగ్ అంటే ఏంటంటే కొద్ది తగ్గుతూ 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 ఉంటుంది. సెంటిమెంట్ నెగటివ్ లేదా సెంటిమెంట్ బేరిష్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మార్కెట్లు జనరల్గా ఓపెన్ అవుతాయి. ఏంటి అవుతుందండి అంటే తగ్గుతాయి, అంతే. ఇంకేముంది, రేపేంటి మార్కెట్ అంటే తగ్గుతుంది. మార్కెట్లు ఎలా ఉన్నాయంటే వీక్ అని. అంటే డెఫినెట్గా చెప్పటానికి అనువుగా ఉన్నటువంటి మార్కెట్. అలాగే బుల్ మార్కెట్లు కూడా అలాగే ఉంటాయి, డెఫినెట్ గా చెప్పడానికి అనువుగా ఉంటాయి. మార్కెట్ అంటే ఓకే, మార్కెట్కి ఏం బ్రహ్మాండంగా ఉంది అంటాం కదా, అట్లా అన్నమాట. ఇది అలా గ్రాడ్యువల్ గా తగ్గుతూ తగ్గుతూ రావటం. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ 23,800 వచ్చేసింది ఆల్మోస్ట్. క్లోజింగ్ కొద్దిగా ఎక్కువ ఉంది కానీ ఇంట్రాడేలో వచ్చేసింది 23,800. మరి 23,800 తర్వాత ఏంటండి నెక్స్ట్ 23,500. అంటే 23,500 24,500 రేంజ్ మనం అనుకున్నాం కదా. ఆ 24,500 దగ్గరికి దాదాపు వెళ్ళింది. దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసింది. అంటే ఇప్పుడు 700 పాయింట్లు దాదాపు పడిపోయింది. ఆ తర్వాత ఈ ఒక్కరోజే 250 260 పాయింట్లు తగ్గింది కదా. అంటే ఏంటి దీని పర్యవసానం ఏంటంటే, కాన్సిక్వెన్సెస్ ఏంటంటే బేర్ మార్కెట్ అంతే. షార్ట్ టర్మ్ బేర్ మార్కెట్. అయితే మీడియం టర్మ్ బేర్ మార్కెటా? కాదు, ఇంకా లేదు. మీడియం టర్మ్ ఈజ్ ఓకే అండ్ కన్సాలిడేషను, అండ్ లాంగ్ టర్మ్ స్టిల్ బుల్లిష్. దీనికి ఏమిటి రీజన్ అంటే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారని అంటాము కదా. ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారని ఒక రీజన్ చెప్తారు. తర్వాత రిజల్ట్స్ బాగోలేదని ఒక రీజన్ చెప్తారు. లేకపోతే హై వాల్యుయేషన్స్ అంటే ఇంకో రీజన్ చెప్తారు. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఇంకా చెప్తారు ఏంటంటే జీడిపి గ్రోత్ కంటే కూడా జీడిపి వర్సెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 1.25 1.5 దాకా ఉంది. అదేంటది ఈక్వల్ ఆర్ లెస్ దాన్ దట్ ఉండాలి అని చెప్తారు. అంటే అట్లా ఆ లెక్కను తీసుకుంటే ఇంకా తగ్గిపోవాలిగా. అంటే తగ్గుతుందా, ఇక్కడ నుంచి ఆగిపోతుందా, అది ఇక్కడ ప్రిసైజ్ గా చెప్పలేము కానీ బట్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్. ముఖ్యంగా ఇవాళ ఇవాళ చూడండి, 260 పాయింట్స్ కి దగ్గరలో తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ కూడా డుమ్మా కొట్టేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా పడిపోయింది, నిలదొక్కోలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. అంటే ఈ వీక్ అంటే క్యాలెండర్ వీక్, మండే కదా. మరి ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే, అమ్మో ఇంకా 3 రోజులు ఉందా? ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే, ఇంకా 3 రోజులు కూడా పడిపోతుందా? అట్లా ఉంటుంది. బట్ అట్లా అట్లా ఆలోచిస్తే 23,500 నథింగ్ కదా, అది విషయం. సో అట్లాంటి పరిస్థితులు కల్పిస్తున్నది మార్కెట్స్ ఆర్ డౌన్. దీని గురించి ఇంత తగ్గింది అంత తగ్గింది ఎలా తగ్గింది ఇవి డిస్కస్ చేయటం కంటే కూడా జనరల్ గా మాట్లాడితే బెటర్ గా ఉంటుందేమో. మర్చిపోయాను, జనరల్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు
ఈ నెల 20th 20వ తారీఖు కాకినాడ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. నేను ఐఎమ్ అరౌండ్ దట్, ఐఎమ్ మూవింగ్ అరౌండ్ దట్ ప్లేస్, కాబట్టి ఐ హావ్ టైం. 20th సెకండ్ హాఫ్ ఉంటుంది, 2 to 5 ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. ఎందుకంటే సెబీ వారు కొత్తగా ఆంక్షలు విధించారు. తర్వాత లిమిట్స్ అవి ఇవి చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి కదా. 20th నవంబర్ నుంచి మార్పులు చేర్పులు వస్తున్నాయి. అట్లాంటి సినేరియాలో, అట్లాంటి సిచ్యువేషన్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, ట్రేడింగ్ ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న ట్రేడర్స్ చాలా మంచిది. చిన్న చిన్న ట్రేడర్స్ చిన్న అమౌంట్ తోటి ఇంకా ట్రేడ్ చేయలేరు. అది ఒక రకంగా మంచిదే, మంచిదే. ఎందుకంటే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఊరికే పోగొట్టుకుంటున్నారు. అది ఆ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. అది దాని వివరాలు నేను చెప్తాను తర్వాత. అది 20వ తారీఖు కాకినాడ సెకండ్ హాఫ్. తర్వాత మోస్ట్ వాల్యుబుల్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 24 ఆదివారం రాజమండ్రిలో ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ సెమినార్. ఆ ఇన్వెస్ట్మెంట్ సెమినార్లో ఏంటంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్. అంటే ఇప్పుడు మార్కెట్ తగ్గాయి కదా, తగ్గుతున్నాయి కదా, తగ్గుతున్న మార్కెట్లో మంచి స్టాక్స్ కూడా పడిపోతాయి. అదే అడ్వాంటేజ్. మంచి మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు కూడా తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి. సో వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. షార్ట్ అండ్ స్వీట్ 1 full day సెమినారు. ఈ స్టాక్స్ మనం ఐడెంటిఫై చేస్తాము, స్టాక్స్ డిస్కస్ చేస్తాము. స్టాక్స్ డిస్కషన్ ఇంకా అది ఇది ఇంకా వేరే ఉండదు. జనరల్గా సెమినార్లో ఏవో చాలా విషయాలు మాట్లాడతాం. ఈ సెమినార్ టైం లేదు. ఈ సెమినార్లో రోజు మొత్తం స్టాక్స్ గురించే మాట్లాడతాం. ఐ హావ్ డిసైడెడ్ సమ్ 9 స్టాక్స్, నవరత్నాలు, మల్టీ బ్యాగర్స్. వి విల్ ఐడెంటిఫై 9 నవరత్నాస్ ఇన్ ది సెషన్, హోల్ సెషన్, రోజంతా అంతే అదే. సో ఎంట్రీ ఎగ్జిట్ గురించి కూడా చెప్తాను దానిలో. ఎగ్జిట్ ఉండదు అనుకోండి జనరల్గా, బట్ స్టిల్ అది ఫుల్ డే సెషన్ ఉంటుంది. లంచ్ అది ఉంటుంది. లంచ్, ఆఫ్టర్నూన్ టీ బ్రేక్, అది అవన్నీ ఉంటాయి రాజమండ్రిలో 24వ తారీఖు. ఇఫ్ యు ఆర్ అరౌండ్ దట్ సిటీ ఆర్ పీపుల్ ఇన్ దట్ సిటీ ఆర్ అరౌండ్ దట్, అదే గోదావరి జిల్లాలు వేసుకోండి, ఉభయ గోదావరి జిల్లాలు పక్కనే ఉంది. అనకాపల్లి జిల్లా అనుకుంటా, అనకాపల్లి, విశాఖపట్నం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ అవైల్. వీ కెన్ స్పెండ్ వన్ ఫుల్ డే టుగెదర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ రేపటి వీడియోలో పెడతాను. 24th గుర్తుపెట్టుకోండి, ఈ నెల 24వ తారీఖు రాజమండ్రిలో ఇన్వెస్ట్మెంట్ సెమినార్. ఎందుకంటే మార్కెట్లు బాగా తగ్గుతున్నాయి కదా, గట్టిగానే తగ్గుతున్నాయి. ఆల్రెడీ 10%, దగ్గర దగ్గర 10% తగ్గింది మార్కెట్. 10% తగ్గటం అంటే కరెక్షన్ అయింది క్లియర్గా. సో ఈ కరెక్షన్లో అడ్వాంటేజ్ తీసుకోవాలి యాక్చువల్గా. అయితే స్టడీ తెలియాలి, అర్థం చేసుకోవాలి. ఏది పడితే అది తగ్గింది కదా కొంటాను, లేదు ఇది పెరిగింది కదా అమ్ముతాను, ఆ అప్రోచ్ కాదు. బేస్ ఉండాలి, ఫండమెంటల్స్ అన్నీ చూసుకోవాలి. బిజినెస్ మోడల్, ఫండమెంటల్స్, తర్వాత ప్రమోటర్స్, ఇట్లా వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ చూసుకుని తర్వాత టెక్నికల్గా ఇది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది అట్లా చూసుకోవాలి. అది 9 స్టాక్స్ నవరత్నాస్, అంటే 9 మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తాము, డిస్కస్ చేస్తాము. వాటి టెక్నికల్స్, ఫండమెంటల్స్ అవన్నీ చేస్తాం అన్నమాట. సో సో అభిలాషులు, ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. దానికి ఏమిటి ఫార్మాలిటీస్ ఏమిటి, దానికి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా రేపటి వీడియోలో ఇస్తాను నేను. ఓకే అండి. సో ఇప్పుడు ప్రస్తుతం చూడండి, మామూలుగా ఇప్పుడు చూద్దాంలే. 20వ తారీఖు ఏమో కాకినాడ సెకండ్ హాఫ్ ట్రేడింగ్ మీద ఉంటుంది. 24వ తారీఖు రాజమండ్రి ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూడండి, నిఫ్టీ పాపం
ఇక్కడ బ్రేక్ డౌన్ అని ఎందుకు అంటున్నారండి అంటే 24,000ని బ్రీచ్ చేసేసింది. 24,000ని బ్రీచ్ చేసిందంటే ఇంకేంటి దాని అర్థం ఏంటి? బ్యారియరు చూడండి, ఇది ఇది బ్యారియర్, ప్రీవియస్ బ్యారియర్. పోనీ ఇది తీసుకోండి, ఈ ప్రీవియస్ బ్యారియర్ ని బ్రీచ్ చేసేసి కిందకు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది చూసారా, వరద అలా వరద వచ్చినట్టు వచ్చింది. చూడండి, ఇది అది కూడా బ్రీచ్ చేసి కిందకి వచ్చింది. ఇట్ ఈస్ బిలో ఆల్ మూవింగ్ యావరేజెస్ ఎక్సెప్ట్ 200-day మూవింగ్ యావరేజ్. ఈ 200-day మూవింగ్ యావరేజ్ ఎక్కడుంది? 23,500 దగ్గర ఉంది. సో 23,500 దగ్గరికి వస్తే ఓ పని అయిపోతుంది. అంటే 200-day మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్ కదా, అది కూడా బ్రీచ్ చేసి కిందకి వెళ్ళేటట్టు అయితే కొంచెం అనుమానించడం అంటే స్లోగా స్టడీగా తగ్గుతున్నది కదా. సో మీడియం టర్మ్ బేరిష్నెస్ వచ్చేసినట్టే, అంతా మనం కట్టేసి అటక మీద పడేయటమే. చూడకూడదు. ముఖ్యంగా ఫాలింగ్ మార్కెట్లో నా షేర్ ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, పోర్ట్ఫోలియో ఎంత తగ్గింది, అవి చూడకూడదు. చూస్తే అనవసరమైన టెన్షన్. ఫాలింగ్ మార్కెట్లో పడతాయి, వదిలేయటమే పట్టించుకోకుండా. మరి ఆర్ఎస్ఐ మరొకసారి 34 అంట, 34, 35, ఈ 30-40 రేంజ్లో నడిచినంత కాలం తలకాయ నొప్పి, రిస్కే. బిలో 30 మరీ రిస్క్. అయితే బిలో 30 ఎక్కువ రోజులు ఉండదు. లక్కీగా నిఫ్టీ ఇండెక్స్లు బిలో 30 ఎక్కువ రోజులు ఉండవు. ఉంటే ప్రళయమే, చాలా ప్రమాదం. ఎప్పుడో కానీ జరగదు అలాగా. మీరు చూడండి, కావాలంటే స్టాక్స్ వస్తాయి బట్ ఇవి రావు, ఇండెక్స్లు రావు. అయినా ఇండెక్స్ వచ్చిందంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. తర్వాత స్టాక్స్ చూసారా, కొన్ని రిజల్ట్ బాగున్నవి బాగానే ఉంటున్నాయి, రిజల్ట్ బాగోపోతే ప్రాబ్లం. ఇప్పుడు యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ అని ఒక కంపెనీ ఉంది. అది మన దసరాకు ఎప్పుడో చెప్పినట్టున్నాం. మంచి కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్నవి, తర్వాత ఫ్యూచర్ ఉంది దానికి. వేస్ట్ ని వెల్త్ గా కన్వర్ట్ చేస్తుంది. చెత్త చెదారం కూడా కర్కట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ చెత్త నుంచి వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. కొంచెం ఎలక్ట్రిసిటీ అది కూడా జనరేట్ చేస్తున్నట్లుంది. అయితే రిజల్ట్ అంత బాగోలేదు, ప్రాఫిట్స్ కంపారిటివ్ గా ఏం బాగోలేదు. అంతే, పడేయటం బాగానే ఉంది, పడేయటం బాగానే ఉంది, కానీ 2 రోజులు వరుసగా లోవర్ సర్క్యూట్ 10% లోవర్ సర్క్యూట్ ని టచ్ చేయటం, దిస్ ఈజ్ సంథింగ్ టూ మచ్. పోనీ ఏదైనా స్పెషల్ గా అంటే రీజన్ ఉందా అంటే ఏమైనా స్పెషల్ రీజన్స్ కనిపించటం లేదు. అట్లాగే ఉంటుంది. ఫాలింగ్ మార్కెట్ లో అడ్వాంటేజ్ తీసుకుంటారు. పెద్దవాళ్ళు అమ్ముతున్నారేమో, అమ్మినట్టు అమ్మి మొత్తం చిన్న వాళ్ళ దగ్గర మొత్తం లాగేసుకుని పెట్టి కొనుక్కుంటారు బాగా తగ్గాక. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ కాబట్టి మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కంగారు పడవలసిన అవసరం లేదు. స్టిల్ యూ కెన్ హోల్డ్ అని చెప్పాలని అనిపిస్తున్నది నాకు, అందుకని చెప్పాను. ఓకే. సో ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి మార్కెట్లో కొనలేము. ఎందుకు కొనలేమంటే ఏది కొంటే అది పడిపోతుంది. ఇవాళ కొంటే రేపు తగ్గిపోతుంది, రేపు కాకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది. కదండి, తగ్గిపోతుంది. అలా అని కొనలేము. మొదట్లో కొంటాము, తర్వాత ఇంకా లాభం లేదురా అని వదిలేస్తాం. కొనలేము, ఉండలేము. తర్వాత కొందరు విషయాల్లో అయితే డబుల్ అయిపోతాయి. స్టాక్సే ఉంటాయి, ఎందుకంటే ఉన్న స్టాక్స్ లాస్ బుక్ చేయలేము కదా. స్టాక్స్ ఉండిపోతాయి, తగ్గుతున్నాయి, పోర్ట్ఫోలియో తగ్గుతున్నది, అయ్యో ఇంత తగ్గింది, ఇవాళ అంత తగ్గింది అని చూసుకుంటూ ఉంటాం. తర్వాత ఫ్రెష్గా కొనడానికి ఫండ్స్ ఉండవు, అయ్యో ఇది చాలా తగ్గింది, 30% తగ్గింది, ఇది కొంచెం కొని యావరేజ్ చేస్తే బాగుండేమో, అయినా డబ్బులు లేవు ఎలాగా, అట్లా అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇలాంటి మీమాంస తప్పదు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే డబ్బులు ఎలాగైనా కానీ తీసుకొచ్చి చేయాలని ఈ గోల్డ్ తాకట్టు పెట్టటాలు, అప్పులు తీసుకోవటం, అప్పులు చేయటాలు, వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి పెట్టటాలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు. అది శాస్త్ర విరుద్ధం, గుర్తుపెట్టుకోండి. సో మీ డబ్బులు ఉంటేనే
మీ డబ్బులు స్పేర్ మనీ ఉంటే ఓకే. మొన్న ఆయన ఎవరో మిత్రులు అదే బెంగళూరు నుంచి ఇట్లా ఉందండి, ఇంత అమౌంట్ ఉంది, ఇట్లా దీనికి ఏం చేద్దాం, ఓకే, స్పేర్ మనీ ఉంది దానికి చేయటానికి చేస్తున్నాం. అదర్వైజ్ మీరు అప్పులు చేసి అట్లా చేసి ఏం చేయకండి. తర్వాత ఉన్న వాటిని గురించి టెన్షన్ పడిపోయి అమ్మేసుకుని లాస్ బుక్ చేసుకోవటాలు అట్లా ఏం చేయక్కర్లా. ఎందుకు చేయక్కర్లేదంటే వాళ్ళ తగ్గింది మళ్ళీ రికవర్ అవ్వదా? ఎందుకు అవ్వదు? తగ్గటం ఎంతసేపు, పెరగటం ఎంతసేపు అండి మార్కెట్. తగ్గుతూ ఉంటాయి, పెరుగుతుంటాయి, పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. అస్సలు పట్టించుకోవద్దు మీరు. చక్కగా తాపీగా ఏంటంటే ప్రశాంతంగా పక్కన పడేయండి. ఫండ్స్ ఉంటే సర్ప్లస్, ఎస్, గో ఫర్ న్యూ స్టాక్స్ ఆర్ ఉన్న స్టాక్స్ ఫండమెంటల్స్ బాగున్నాయి అనుకుంటే కొద్దిగా యావరేజ్ చేసుకోవటం. కానీ యావరేజ్ చేసుకోవడానికి చూడాలి. డోంట్ డూ ఇట్ ఇన్ ఎ హరీలో చేయకండి. ఉం? తెలియాలి మీకు. యావరేజ్ చేయటం గబుక్కుని తగ్గింది కాబట్టి కొనటం యావరేజ్ చేయటం కాదు. అది ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఈజ్ ఇట్ వర్త్, లేదా ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి. ఎందుకంటే ఆ 6,000 పైచలకు షేర్లు ఉన్నాయి కదా ట్రేడ్ అవుతున్నవి. ఏ, కాబట్టి చాయిస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఉం? అదొకటి. తర్వాత నిఫ్టీ అయితే 250 పాయింట్లే తగ్గింది, 250, 260 పాయింట్లే. కానీ ఘోరాతి ఘోరంగా ఈ మధ్య కాలంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఘోరాతి ఘోరంగా పడిపోతున్నాయి. అందుకని మీ పోర్ట్ఫోలియోలు బాగా తగ్గుతూ ఉండాలి. నథింగ్ టు వరీ. భావ్ భగవాన్ హై అంటారు హిందీలో. అలాగే మార్కెట్ ఈజ్ గాడ్. మనం కాదు, మనం కాదు, మన షేర్లు కాదు, మన సెలక్షన్ అంతకన్నా కాదు. ఆ? ఏంటంటే మార్కెట్ ఈజ్ గాడ్, భావ భగవాన్ హై. మార్కెట్ ఈజ్ గాడ్ కాబట్టి మార్కెట్ పడేస్తుంది, మార్కెటే పెంచుతుంది. కూల్గా ధైర్యంగా ఉండండి. ఏం నథింగ్ టు వరీ. పాత రోజుల్లో ఏంటంటే చాలా ఘోరంగా పడిపోయి ఏంటేంటోగా అయిపోయేది. ఆ, కొంచెం ఇబ్బందిగా ఉండేది. రెగ్యులేటర్స్ ఉండేవాళ్ళు కాదు, మా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్గా ఉండేవి కాదు. ఎఫ్ఐఐస్ అమ్మటం మొదలు పెట్టేస్తే ఇంకా పాతాళానికి వెళ్ళిపోయి నెలలో సంవత్సరాల తరబడి డౌన్లో ఉండేది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు నెలలో ఎక్కువ, సంవత్సరాల తరబడి వీక్ మార్కెట్ రూల్డ్ అవుట్. ఎందుకంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంది మనకి, తర్వాత ఎకానమిక్ గ్రోత్లో ఉంది, తర్వాత జీడిపి గ్రోత్ రేట్ కూడా ప్రపంచంలో తీసుకున్నట్లయితే జీడిపి గ్రోత్ రేట్ ఇండియాకి ఎక్కువ ఉంది. మనకి సాటిగా ధీటుగా దగ్గరలో దరిదాపుల్లో ఏ కంట్రీ లేదు. ఈవెన్ తైవాన్ కెనాట్ మ్యాచ్. సో యూరోపియన్ కంట్రీస్, అమెరికా చెప్పక్కల, అవి చాలా తక్కువ వాళ్ళకి జీడిపి గ్రోత్ రేటు. మనది చాలా ఎక్కువ కాబట్టి పుంజుకుంటాం. తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు రావటం అనేది ఇండియాకి ఓవరాల్గా మంచిదే. ఎందుకంటే మోదీ గారు హీఈస్ హ్యావింగ్ సమ్ గుడ్ ర్యాపో విత్ హిమ్. ఆయన స్మార్టే, ఈయన స్మార్టే. విషయం ఏంటంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, తర్వాత స్మార్ట్. ఈయన అంతకన్నా స్మార్ట్. ఈయన మన గుజరాతీ వాళ్ళు కొంచెం తెలివి గలవాళ్ళు, మంచి తెలివి గలవాళ్ళు, బిజినెస్ టాక్టిక్స్ తెలుసు కాబట్టి సరిపోతుంది. అయితే ఆయన ఇంకొక మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బడబడ ఓపెనే. మనం అంత ఓపెన్గా గబుక్కుని బయటపడం, కానీ చాలా తెలివిగా చేసుకొస్తాం. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ట్రంప్ గారికి చైనా మీద దురభిప్రాయమే కానీ మంచి ఒపీనియన్ లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సూపర్ పవర్గా వచ్చింది కదా చైనా. ఇప్పుడు అంటే చైనా కంటే ఇండియాకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఎనిమీస్ ఫ్రెండ్, అంతగా ఇంకేం లేదు. మనకేదో స్పెషల్గా ఫేవర్ చేద్దామనే అభిమానంతో కాదు అక్కడ. అక్కడున్న పరిస్థితి, కాలమాన పరిస్థితులను బట్టి ఏంటంటే చైనాకి చేయకూడదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇండియా. కాబట్టి మనకి వి విల్ హ్యావ్ బెటర్ టైమ్స్ అహెడ్. తర్వాత మనం పొలిటికల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి యాక్టివ్ యాక్టివ్ పాలిటీ ఉంది కదా. మన విదేశాంగ విధానం కానీ ఇవన్నీ కొద్దిగా బాగానే ఉన్నాయి కదా.
వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ డేస్ అహెడ్. అందువలన ఈ లో మార్కెట్, బేరిష్ మార్కెట్ అనేది సహజం. బికాస్ ఆఫ్ లాంగ్ బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేలాగా వస్తున్నది. దీని గురించి అస్సలు ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అయితే ఇబ్బంది ఇంకా ఏంటంటే ఇంతకన్నా చెప్పాలంటే గుడ్ డేస్ వస్తున్నాయి. తర్వాత ఎక్కువ కాలం నెలల తరబడి ఇట్లా ఉండదు. నెలల తరబడి 2-3 మంత్స్, మాక్సిమం 2 మంత్స్. ఇప్పుడు ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అయిపోయింది. సెకండ్ మంత్ రన్నింగ్. నవంబరు దాదాపు ఇలాగే ఉండొచ్చు. అంటే నవంబర్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఏదైనా కొద్దిగా రిలీఫ్ రావచ్చు. కానీ ఆ రిలీఫ్ కూడా పెద్ద రిలీఫ్ అని వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే స్టీప్ ఫాల్ అయితే స్టీప్ రైజ్ వస్తుంది, వి షేప్ రికవరీ. ఇది స్టీప్ ఫాల్ కాదు. ఉండి కొద్దిగా పడుతున్నది. కొద్దిగా పడేది కొద్దిగానే పెరుగుతుంది. ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. నవంబరు సెకండ్ హాఫ్ నుంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ డెఫినిట్ రికవరీ ఏం కాదు. అయ్యే అవకాశం లేదు. మళ్ళీ డిసెంబర్ కొద్దిగా అటు ఇటు రావచ్చు. మొత్తానికి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి చూసారా? అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉంటుంది మార్కెట్. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరిలో వస్తాయి. కాబట్టి జనవరి వరకు మిరాకిల్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. చక్కగా కామ్‌గా ఉండటమే, కూర్చోవటమే. అందుకని అంతకు మించి వర్రీ పడవలసిన అవసరం అయితే లేదు. కాబట్టి బీ కూల్, కామ్. హ్మ్. అంతేకాదు ఇక్కడ ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినట్టే కదా! మార్కెట్లు తగ్గితే కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది కదండీ! అట్లా తీసుకోవాలి. యూ హావ్ టు లుక్ ఎట్ థింగ్స్ లైక్ దట్. ఆఫ్‌కోర్స్ వి నీడ్ టు హావ్ ఫండ్స్. అది చెప్పాను కదా! నేను చాలా సార్లు 2, 3 సార్లు చెప్పినట్టు గుర్తు. మరి మీరు విన్నారు కూడా. ఏంటంటే అది మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఎట్లా? మార్కెట్‌లో యూఫోరియాలో ఉండి పెరుగుతున్నప్పుడు ఎక్కడో 10%, 20% ప్రాఫిట్‌లు బుక్ చేసుకొని డబ్బులు దగ్గర పెట్టుకోండి. అది తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్తుంటాం గదా! అది ఊరికే చెప్పలా. ఇందుకోసమే చెప్పాం. మీలో కొంతమంది కొంచెం పార్షియల్‌గా ప్రాఫిట్‌లు బుక్ చేసుకొని కూడా కూర్చొని ఉండుండొచ్చు. వెరీ గుడ్. కానీ కొంతమందేంటంటే టెంప్ట్ అయిపోయి ప్రాఫిట్‌లు బుక్ చేసినా మళ్ళీ టెంప్ట్ అయిపోయి తిరిగి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేస్తారు. కొత్త వాళ్ళు ఈ పనే చేస్తుంటారు. న్యూ ఫ్రెష్ ఇన్వెస్టర్స్ 2, 3 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పనే చేస్తారు. మళ్ళీ కొన్ని అమ్మి ప్రాఫిట్ బుక్ చేసి డబ్బులు పెట్టుకొని మళ్ళీ అది తగ్గింది, ఇది తగ్గిందని చెప్పి లేదా అది బావుంటదంట, ఇది బావుంటదంట. ఐడిల్‌గా డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఏం లాభం? ఇన్వెస్ట్ చేయాలి గదా! అని చెప్పి ఏదో ఒకటి కొనేస్తారు, కూర్చుంటారు, చతికిల పడి కూర్చుంటారు. ఇక డబ్బులుండవు. అట్లాంటి పరిస్థితి కూడా ఉంటుంది. సహజం ఇదంతా ఎవల్యూషన్, ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇన్వెస్ట్‌మెంట్ గదా! ఇన్వెస్ట్‌మెంటు నేర్చుకుంటాం. పడుతూ లేస్తూ నేర్చుకుంటాం గదా! సో, ఎవరైతే డబ్బులు దగ్గర పెట్టుకున్నారో ధన్యులు. దే హావ్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎన్ని స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ చూస్తున్నాము. ఎట్లా తగ్గుతున్నాయి? చాలా బాగా తగ్గుతున్నాయి. ఫండమెంటల్స్ బాగా ఉన్నవి కూడా తగ్గుతున్నాయి. అంటే వి విల్ హావ్ ఎ వండర్‌ఫుల్ యాడెడ్ అడ్వాంటేజ్. అందుకే నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్. ఆహ్, ఆహ్, స ఆహ్, రాజమండ్రి సెమినార్‌లో తీస్తున్నాం. వి ఆర్ డూయింగ్ రిసర్చ్ అనుకోండి. స్టాక్స్, ఆహ్, ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మార్కెట్‌లు బాగున్నప్పుడు చేయలేం గదా! మార్కెట్‌లు తగ్గినప్పుడే చేయగలం ఎక్కువగా, ముఖ్యంగా. లేదా పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి అవకాశాలు ఉన్నప్పుడు చేయగలం. అందుకని నేను రాజమండ్రిలో 24థ్ సండే ఆ! ఇన్వెస్ట్‌మెంట్ సెమినార్ పెడుతున్నాను. మీకు టైమ్ ఉంటే ఆహ్, టైమ్ ఉంటే అంతేకాదు, ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి ఫండ్స్ కూడా ఉంటే అంతే గదా! ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి ఫండ్స్ లేకపోతే ఉపయోగం ఉంది. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. హ్మ్. ఆ డీటెయిల్స్ రేపు చెప్తానండి. హ్మ్. సో, ఇంకా ఏంటంటే ఇంతే మార్కెట్‌లు. ఏం పట్టించుకోక్కర్లే. ఒక రోజు 2 రోజులు పెరిగినా
అంటే ఇట్లా ఫాలింగ్ మార్కెట్ సంకేతం ఏంటంటే పెరిగేది తక్కువ, తగ్గేది ఎక్కువ. పెరిగేది తక్కువ, తగ్గేది ఎక్కువ. అలాగే రైజింగ్ మార్కెట్లో ఏంటంటే పెరిగేది ఎక్కువ, తగ్గేది తక్కువ. అదే ఇండికేషన్. చూడండి మీరు ఈ మధ్య కాలంలో ఎన్ని రోజులు రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, ఎన్ని రోజులు గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయో చెక్ చేస్తే ఊరికే చూద్దాం, ఇప్పుడే చూద్దాం, ఏముంది, పనే ఉంది, చూద్దామండి. ఈ ఫాలింగ్ మార్కెట్లో రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి, డామినేట్ చేస్తున్నాయా, లేకపోతే మీ గ్రీన్ క్యాండిల్స్ డామినేట్ చేస్తున్నాయా, అది చూస్తే తెలిసిపోతుంది కదా. లాస్ట్ 3 months తీసుకున్నాను నేను. చూడండి ఇక్కడ ఒకసారి చూడండి. యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇక్కడ ఈ రెడ్, ఇక్కడ స్టార్ట్ అయింది రెడ్, అన్ని రెడ్లే. 1 2 3 4 5 6 7 8 8 9 9లో 9 వైట్ క్యాండిల్స్, మిగిలిన రెడ్లే. ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క రోజు. ఇన్ని రోజుల్లో వైట్ క్యాండిల్స్ చాలా తక్కువ. అది కూడా మంచి వైట్ క్యాండిల్స్ ఏమి లేవు. 1 2 3 అంతే. మిగిలిన అన్ని డోజీ టైప్. 3 వైట్ క్యాండిల్స్ అంటే ఏంటి, రెడ్ క్యాండిల్స్ డామినేట్ చేస్తున్నాయి. పైగా ఏకంగా ఇలా నెట్ట నిలువుగా పడిపోవట్లా. నెట్ట నిలువుగా కూలిపోవటం అంటే ఇట్లా కూలిపోద్దు. అట్లా కూలిపోయింది అనుకోండి, ఇట్లా పడిపోయింది అనుకోండి, గొడవే లేదు. ఇట్లా పడితే గొడవే లేదు. కానీ అట్లా పడిందండి, ఇక్కడికి పడి రేంజ్లోకి వచ్చి మళ్ళీ పడి ఇక్కడ చిన్న రేంజ్ మెయింటైన్ చేసి చూడండి. 2 సార్లు ఆల్రెడీ రేంజ్ మెయింటైన్ చేసింది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద లైన్ వచ్చింది. ఇది రేంజ్, ఇక్కడి నుంచి ఇక్కడికి రేంజ్. అలాగే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రేంజే. ఇది చూడండి, ఇది రేంజే. రేంజ్ నెంబర్ 1, రేంజ్ నెంబర్ 2. ఈ రేంజ్ చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ అంతా రేంజ్లో నడిచింది, పెరగలేదు, తగ్గలేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 సెషన్స్. ఇక్కడ ఈ రేంజ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పడింది, పడేశారు. పడేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూడండి, రేంజే, పెరగలేదు, తగ్గలేదు. ఈ రేంజ్ తర్వాత మళ్ళీ తగ్గడం, 2 సార్లు రేంజ్లోకి వచ్చి మళ్ళీ తగ్గడం అంటే సాగింగ్ బేర్ మార్కెట్. అంటే ఏకదాటిగా పటాపట్ పడిపోవట్లా, కొద్దిగా ఆగి ఆగి పడుతుంది, ఆగి పడుతున్నది. అంటే ఇట్ టేక్స్ మోర్ టైం. పడటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, రికవర్ కావటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. గాట్ ఇట్. సో బేర్ రెడ్ క్యాండిల్స్ డామినేట్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ వీక్. ఆర్ఎస్ఐలు 30 దగ్గర ఎక్కువ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి అంతా ఆర్ఎస్ఐ 30 మ్యాక్సిమం 40. తర్వాత ఎంఏసిడి ఈ లైన్ ఉంది కదా, గ్రీన్, జీరో లైన్కి దిగునే, 2 లైన్లు దిగునే కలిసి చట్టాపట్టాలు వేసుకుని నడుస్తున్నాయి. కానీ చాలా దిగుగా, దూరంగా -270 అట. ఈ జీరో లైన్కి చాలా దిగువన. తర్వాత ఏడిఎక్స్ కూడా చూడండి, రెడ్, ఈ ఏడిఎక్స్ లైను రెడ్ లైన్ తోటి సావాసం చేస్తున్నది, స్ట్రాంగ్ గా ఉంది, పైగా 37 ఉంది. అంటే వాట్ ఎవర్ బి ద ట్రెండ్ ఈజ్ స్ట్రాంగ్. ఇప్పుడు ఏం ట్రెండ్ ఉంది, బేరిష్ ట్రెండ్ ఉంది. బేరిష్ ట్రెండ్ స్ట్రాంగ్. బేరిష్ ట్రెండ్ స్ట్రాంగ్ అని ఎలా చెప్తున్నావు అంటే, ఇదిగో రెడ్ క్యాండిల్ ఉంది దగ్గర, గ్రీన్ క్యాండిల్ ఎక్కడో కింద ఉంది 11 దగ్గర. రెడ్ క్యాండిల్ 31 అంటే మోర్ దాన్ 25 26కి ఎగువనుంటే అది ట్రెండే. ఏడిఎక్స్ అది కూడా ఎక్కువే ఉంది, 37 ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ట్రెండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. విచ్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్. దీనికి మనం ఏమీ చెయ్యలేము. చక్కగా ఫండమెంటల్స్ స్టడీ చేసుకోవటమే. ఏ స్టాక్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ఏ స్టాక్లో స్ట్రెంగ్త్ ఉంది, ఏ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఒక క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుని, 1-2 క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుని మనమేం డెసిషన్స్ తీసుకోలేము. కానీ బట్ ఊరికే ఊరట కోసం చూస్తాం మనం. చూసారా, ఫ్రెష్. ఇది చూడండి, ఈ రోజు వచ్చిన క్యాండిల్, ఇక్కడ ఇదో పెద్ద క్యాండిల్. ఈ రోజు వచ్చిన లేటెస్ట్ క్యాండిల్ చూడండి, ఇది పెద్ద క్యాండిలే. ఇలాంటి పెద్ద క్యాండిల్స్ ని
ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్స్ అంటారు. అంటే ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్స్ అంటే డౌన్ ట్రెండ్ కొనసాగవచ్చు అనటానికి ఇండికేషన్. మధ్యలో చిన్న రికవరీ రావచ్చు. వచ్చినట్టు వచ్చి మళ్ళీ మెల్లిగా ఉండి మళ్ళీ పడిపోవటం. ఓకే. అది. చెప్పాలంటే ఇంకా పానిక్ సిట్యుయేషన్ రాలా. నియర్ పానిక్ సిట్యుయేషనే గాని పానిక్ సిట్యుయేషన్ రాలా. ఆ పానిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఓవర్ సోల్డ్ పొజిషన్‌లోకొచ్చినప్పుడు అప్పుడు రికవరీ కొంచెం కనపడుతుంది. అప్పటి వరకు ఇది ఏంటంటే డౌను, రేంజ్ డౌన్ అంటాం దీన్ని. ఇక్కడి నుంచి డౌను, మళ్ళీ రేంజి, మళ్ళీ డౌను, మళ్ళీ రేంజి. అంటే రేంజి ఉంది గానీ, అది డౌన్ ట్రెండ్‌కి దోహదం చేస్తున్నది. హెల్ప్ చేస్తున్నది. ఎనేబుల్ చేస్తున్నది. కాబట్టి అది విషయం. ఓకే అండి. సో, అది బేర్ మార్కెట్ అన్నదానికి అర్థమైంది కదా! నథింగ్ టు వర్రీ అబౌట్ ఇట్. మార్కెట్లు ఇవన్నీ మామూలే. హ్మ్. సో, థాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. రేపెలా ఉంటుంది చెప్పలేదు సార్ అని అడక్కండి. రేపెలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుందని చెప్పడానికి కష్టమే. ఓవరాల్‌గా మార్కెట్ వీక్‌గానే ఉంటుంది. అంతే చెప్పొచ్చు. హ్మ్. సో, గుడ్ నైట్. థాంక్ యూ వెరీ మచ్. మీకు వెల్కమ్. ఐ విష్ టు సీ సమ్ ఆఫ్ యూ ఇన్ ది రాజమండ్రి సెమినార్. రాజమండ్రి చుట్టుపక్కల వారైతే రండి. హ్మ్. సో, we can meet. All the best and good night. Thank you very much.